మడకశిర వచ్చేసరికల్లా మేజర్‌గా ఇరిగేషను ఇంపార్టెంట్ కదా! ఇప్పుడు అక్కడ సమస్య మేజర్ అదే. వాటర్ సమస్య. వాటర్ సమస్యలు. ఇంక ఏమున్నాయి మీకు ప్రధానంగా అక్కడ సవాళ్ళంటే? మాకు సవాలంటే వాటర్ ఒక్కటే అన్న. ఆ! వాటరు, వలసలు నివారణ. ఆహా! అంటే ఇక్కడ మేము సముద్ర మట్టానికి ఎత్తు భాగంలో ఉంటుంది మడకశిర నియోజకవర్గం. సో, తాగునీటి సమస్య గూడా భయంకరమైనటువంటి సమస్య మాకది. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో నీటి సమస్య అనేది నాకొచ్చే ఫోన్లు, రోజుకొచ్చే ఫోన్లలో అధిక శాతం వాటర్ గురించి, తాగునీటి గురించి, మోటార్ పనిచేయలేదు ఇవే ఉంటాయి సమస్యలు. సో, వాటిని అధిగమించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాటర్ సమస్య ఎక్కడుంటే అక్కడ బోర్లు వేయించడం, మోటార్లు ఇవ్వడం. సో, తాత్కాలికంగా అధిగమించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల్లో శాశ్వతంగా అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తాను. జల్ జీవన్ మిషన్ ద్వారా అధిక నిధులు తీసుకొచ్చి తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించే విధంగా, అదేవిధంగా సాగునీటి విషయంలో కూడా మేము చివరన ఉన్నటువంటి నియోజకవర్గం. అన్ని నియోజకవర్గాల నుంచి వాటర్ వాళ్ళ షేరు అవన్నీ వాళ్ళ చెరువులన్నీ నిండి మా దగ్గరికి రావడానికి చాలా వస్తాయి రావో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో, అందుకే మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పెనుగొండ నుంచి మడకశిరకి బైపాస్ ఏదైతే ఉందో, రోడ్ ఏదైతే ఉందో సమాంతర కాలువని అడగడం జరిగింది. శాంక్షన్ చేయడం జరిగింది. ఫైనాన్స్ దగ్గర ఉంది. అదేవిధంగా 2 రిజర్వాయర్లని గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. డిపిఆర్ అయిపోయి ఫైనాన్స్ దగ్గర ఉంది. ఖచ్చితంగా ఆ 2 రిజర్వాయర్లు, బైపాస్ కెనాల్ ఈ 3 వస్తే మడకశిర నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. దాంట్లో ఎటువంటి ఆలోచన అవసరం లేదన్న.